హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రెడ్మీ నోట్ 7 ప్రోలో కెమెరా యాప్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో, కెమెరా యాప్ క్రాష్ అయిపోతుంది లేకపోతే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు కదా, కామెంట్స్ రాస్తున్నారు కదా. సో దాని గురించే మాట్లాడదాం. సో రెడ్మీ నోట్ 7 ప్రో అసలు ఎందుకు అంత హైప్ క్రియేట్ అయింది రెడ్మీ నోట్ 7కి, రెడ్మీ నోట్ 7 ప్రోకి అంటే 48 మెగాపిక్సెలే. సో రెడ్మీ నోట్ 7 ఏదైతే ఉంటుందో అది చైనాలో 48 మెగాపిక్సెల్ తోటి తీసుకొచ్చారు, కాకపోతే ఇండియాలో మళ్ళీ 12 మెగాపిక్సెల్ తోటి తీసుకొచ్చారు కదా. అయితే మొత్తానికి ఇక్కడ ఏంటి అంటే ఈ 48 మెగాపిక్సెల్ తోటి ఫొటోస్ని మనం క్యాప్చర్ చేయాలి అంటే అక్కడ ప్రో మోడ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసేసుకొని దాని ఆ ఆప్షన్లోకి వెళ్ళేసి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తే మనకు 48 మెగాపిక్సెల్ సంబంధించిన ఫొటోస్ అనేవి క్యాప్చర్ అవుతాయి కదా. అయితే ఇంతకుముందు నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మీరు 12 మెగాపిక్సెల్తో ఫొటోస్ క్యాప్చర్ చేసిన దానికి 48 మెగాపిక్సెల్తో ఫొటోస్ క్యాప్చర్ చేసడానికి పెద్ద డిఫరెన్స్ అయితే మీకు ఎక్కడ కూడా కనిపించదు. కొంచెం మైనర్గా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు జూమ్ 100% జూమ్ చేసిన తర్వాత 48 మెగాపిక్సెల్లో కొంచెం ఎక్కువ కనిపిస్తాయి, అంతే కదా. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని సిచ్యువేషన్స్లలో 12 మెగాపిక్సెల్ ఏదైతే ఉంటుందో అదే మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. నైట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 48 మెగాపిక్సెల్ అనేది కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తుంది. అయితే ఇక్కడ మనకు మళ్ళీ 12 మెగాపిక్సెల్తో పోల్చుకున్నట్టయితే 48 మెగాపిక్సెల్తో క్యాప్చర్ చేసిన ఫొటోస్ అనేవి చాలా ఎక్కువ సైజ్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఇదంతా పక్కకు పెట్టేస్తే ఇక్కడ మనకు రెడ్మీ నోట్ 7 ప్రోలో ప్రో మోడ్ పెట్టేసుకొని ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు 48 మెగాపిక్సెల్ తోటి, సో అందులో మనకు ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో కొంతమంది యూజర్స్కి జనరల్గా అయితే 5 సెకండ్స్ ఆర్ 2 సెకండ్సే పట్టాలి, కొంతమంది యూజర్స్కి 15 సెకండ్స్ 20 సెకండ్స్ పడుతుందని చెప్పేసి కూడా కామెంట్స్ రాస్తున్నారు. సో ఈ కెమెరాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అందరి యూజర్స్కి లేవు, కొంతమంది యూజర్స్కి మాత్రమే ఉన్నాయి. సో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది రెడ్మీ నోట్ 7 ప్రో పర్చేస్ చేశారు. సో వాళ్ళని అడిగితే వాళ్ళకి అటువంటి ఇష్యూస్ ఏం లేవు. కాకపోతే నేను ఎంఐ ఫారమ్స్లోకి వెళ్ళినప్పుడు కొంతమందికి రియల్గానే ఇటువంటి ఇష్యూస్ అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే వాళ్ళు అన్ని రకాలుగా ట్రై చేశారంట. అంటే మొబైల్ని రీసెట్ చేయడం, అంతేకాకుండా ఈ క్యాచ్ ఏదైతే ఉంటుందో ఈ క్యాచ్ని క్లియర్ చేసేసుకోవడం, అంతేకాకుండా మొబైల్ని రీస్టార్ట్ చేయడం. సో ఇటువంటి పనులన్నీ చేసినా కూడా వాళ్ళ మొబైల్లో ఈ కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు కెమెరా ఎర్రర్ అని వచ్చేసి స్టిల్ కాంట్ కనెక్ట్ టు కెమెరా అని చెప్పేసి ఒక ఎర్రర్ వస్తుందని చెప్పేసి మన యూజర్స్లో చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్ చూడండి, మొన్న మధ్య మనకు షామీ వాళ్ళు ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు కదా. సో ఈ అప్డేట్ లేకపోతే ఈ ఫర్మ్వేర్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్డేట్ చేసుకున్న వాళ్ళకి ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ అయిపోయిందని చెప్తున్నారు. ఒకవేళ మీకు ఈ ఇష్యూ అనేది సాల్వ్ అవ్వలేదనుకోండి, రెడ్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, షామీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్డేట్ పంపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రెడ్మీ నోట్ 7 ప్రో చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని మన ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చారు అంత తక్కువ ప్రైస్కి. మన ఇండియన్ మార్కెట్లోకి నిలబడాలి అంటే, కాంపిటీషన్ని తట్టుకోవాలి అంటే వీళ్ళు పక్కా ఈ బగ్ని ఫిక్స్ చేయాలి. సో ఎవరైతే రెడ్మీ నోట్ 7 ప్రో పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే రెడ్మీ నోట్ 7 ప్రోలో కెమెరా యాప్లో ఎర్రర్ ఉన్న మాట, లేకపోతే ఈ కెమెరా అనేది ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది అనే మాట ఏదైతే ఉంటుందో అది నిజమే, కాకపోతే దాన్ని అప్డేట్ ద్వారా ఫిక్స్ చేసేసారు. అయినా కూడా మీకు వస్తే మళ్ళీ వాళ్ళు అప్డేట్ పంపించేసి ఫిక్స్ చేస్తారు. ఓకే, సో ఎవరైతే రెడ్మీ నోట్ 7 ప్రో కొనుక్కోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే కొనుక్కోవచ్చు. అంటే ఈ ఒక్క కారణం వల్ల మనకేంటంటే అక్కడ మంచి మంచి స్పెసిఫికేషన్స్ తోటి ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ దీనిలో ఏంటంటే 48 మెగాపిక్సెల్ పెట్టుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. 12 మెగాపిక్సెల్ తోటి ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు యాప్ ఏదైతే ఉంటుందో అది క్లోజ్ అవ్వట్లేదు. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.